చెన్నైలో ఒక మిత్రుడు ఉన్నారు. ఈయన డిఫెన్స్ రంగానికి చెందిన వ్యక్తి. సో ఈయన ఒక ఆర్టికల్ పంపించి ఇది ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో చూడండి అంటే దాని ఆధారంగా నేను ఈ విషయాలు మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీరు చూసారనుకోండి, కాకసస్ అని చెప్పి ఒక ప్రాంతం. ఇక్కడ భారత్ యొక్క రాజతంత్రము అని చెప్పి మాట్లాడాలి. చాలా దూరం కాకసస్ అన్నప్పుడు జార్జియా, అర్మీనియా, అజర్బైజాన్. సో ఇక్కడ మనము ఏం చేస్తున్నాము అనేదే ఈ ఆర్టికల్ యొక్క సారాంశం. సో ఇక్కడ ఒక విచిత్రం జరిగింది. ఈయన నాకు పంపారు కదా. సో కాకసస్ రీజన్లో భారత్ ఏం చేస్తుంది అనేదే టాపిక్ అన్నారు. అసలు ఈ కాకసస్ అనేది ఏంటి మా మిత్రుడికి తెలియలేదు. కాక అంటే రక్షించు అని అర్థం, సస్ అంటే ఈసా అనే అర్థం. అంటే ఈసన్ వస్తే ఈసా అంటే ఈసా రక్షించు, ఇదండి పేరు, ఆ ప్రాంతానికి ఇవ్వబడిన పేరు. కాక అంటే రక్షించు అని తమిళ్లో కాక కాక అని తమిళ చిత్రమే వచ్చింది కదా అంటే మిత్రుడు ఆశ్చర్యపోయాడు. బాబు ఇంతలాగా అంటే మనము ప్రపంచములో ఎన్నో దేశాలను చూస్తాం. నాకు ఇవ్వబడిన అంటే ఇదంతా నేను చెప్తున్నాను, ఆయన రాసాడు, ఇదంతా ఒట్టి బ్రహ్మండి. మీకు ఆ ఈసా చెప్తాడు, మీరు రాస్తారు, నేను వీడియో చేస్తాను, అంతే. అది ఆయన ఆజ్ఞ. మనం ఏదో సాధించేసాము, పొరపాటు. సో ఇప్పుడు ఈయనే చెప్పాడు ఈ కాకసస్ అనబడే రీజన్ మనదే. అంటే ఒకప్పుడు శ్రీరామచంద్రుడు పాలించిన ప్రాంతాలు, తరువాత విక్రమాదిత్య. సో ఇది మన నుంచి దూరము చెయ్యలేము అని చెప్పి ఆ శివుడు చెప్తున్నాడు. కాబట్టే నువ్వు ఆర్టికల్ రాస్తున్నావు, నేను ఈ వీడియో చేస్తున్నాను, అంతే. మన గొప్పతనము ఏమీ లేదు ఇందులో. సో అలా చూసినప్పుడు ఈ ప్రపంచంలో భారత్ హిందూ మతాన్ని మీరు పక్కన పెట్టండి. మనం సనాతన ధర్మం అంటే ప్రపంచానికి తల్లి లాంటి ఒక మతాన్ని సృష్టించిన దేశం ఇది. కాబట్టి మనము ఈ లిస్టులోకి రాకూడదు. ఇంకొక వైపు చూశారు అనుకోండి, ఇబ్రహామిక్ మతాలు, మీకు క్రైస్తవము, ఇస్లాం. సో ఇప్పుడు ఒకే తండ్రికి పుట్టిన అన్నా తమ్ముళ్ళు, వీళ్ళ గొడవలే మనం ఇవాళ ప్రపంచంలో చూస్తున్నాం. ఇంతంత పెద్ద యుద్ధాలు క్రైస్తవ మతము, ఇస్లాం మతానికి మధ్యే ఉంటుంది. సో ఇక్కడే మీరు ఈ గేమ్ని చూడాలి. దీన్నే ద గ్రేట్ గేమ్ అని అంటారు. ఇవాళ భారత్, పాకిస్తాన్ రెండు దేశాలు విడిపోయారు, బద్ధ శత్రువులు. మరి బ్రిటిష్ సామ్రాజ్యము మతము పేరు మీద ఈ ఇరు దేశాలను విభజించారు అనేది మనము చరిత్ర పుస్తకాల్లో చదువుతాం. నిజమా? డీప్గా వెళ్ళాలండి. డీప్గా వెళ్ళినప్పుడు ఇది ఒక ప్రపంచ యుద్ధం. ఈ ప్రపంచ యుద్ధములో మీకు ఇరు వర్గాలు. ఒక వర్గము రష్యా అనబడే యుఎస్ఎస్ఆర్, సోవియట్ యూనియన్ మహాసామ్రాజ్యం ఒకవైపు. ఇంకొక వైపు ఆంగ్లో సాక్సన్స్ అంటే ఇంగ్లీషు మాట్లాడే క్రైస్తవ దేశాలు. ఇప్పుడు మీరు జర్మనీ అన్నారు అనుకోండి, అక్కడ ఎవరు ఇంగ్లీష్ మాట్లాడరు. కాబట్టి ఈ గ్రూపులో మీకు జర్మనీ రాదు, రష్యా రాదు, స్పెయిన్ రాదు, ఇటలీ, వీళ్ళెవరూ రారు. 5 దేశాలు వీళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు. ఇంగ్లీష్ మాట్లాడే క్రైస్తవ దేశాలు ఎవరుంటే మీకు తెలిసే ఉంటుంది. అమెరికా, యూకే, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, 5 ఐస్ నేషన్స్ అని మాట్లాడతాం. సో ఇందులో ఎవరిది లీడ్ రోల్ అంటే మీకు బ్రిటిష్ సామ్రాజ్యం, యునైటెడ్ కింగ్డమ్. సో వీళ్ళు పాకిస్తాన్ అనబడే ఒక దేశాన్ని సృష్టించారు. ఎందుకండి సృష్టించారు అంటే మతాలు కదా? కాదండి, హిందూ మతము ఇలాంటి లిస్టులోకి రాదండి. వీఆర్ మదర్ ఆఫ్ ఆల్ రిలీజన్స్, కాబట్టి ఈ లిస్టులో పెట్టకూడదు. కానీ యూకే వాడి ఆలోచన చెప్తున్నా కదా, డీప్గా ఆలోచిస్తే ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఈ కాకసస్ అనబడే రీజన్, ఇక్కడే మీకు క్రైస్తవ మతము, ఇస్లాం మతము అనేది మీకు పుట్టాయి. అంటే మీకు ఈ అర్మీనియా అని అన్నారు అనుకోండి, అర్మీనియా వద్దే క్రైస్తవ మతము అనేది హైయెస్ట్ లెవెల్లో. అర్మీనియా, జార్జియా, దానిపైకి అటు చూశారు అనుకోండి యూరోప్ యూనియన్, ఇక్కడంతా కూడా మీకు క్రైస్తవ మతము ఉంటుంది. సో ఇందులో మీకు వాళ్ళ దేశానికి సంబంధించిన భాషలు మాట్లాడే మీకు ప్రజలు ఉంటారు, కానీ వాళ్ళందరూ క్రైస్తవ మతానికి చెందినవాళ్ళు. ఇక ఇటువైపు వచ్చారు అనుకోండి, అజర్బైజాన్ అనబడే దేశం, అక్కడ నుంచి మీరు టర్కీ అనండి, టర్కీ నుంచి ఈరాన్, ఈరాన్ నుంచి ఇక్కడంతా కూడా ఇస్లామిక్ మతము ఉండే దేశాలు. ఈ యుద్ధమంతా కూడా ఇక్కడే. మీరు ఎప్పుడైనా చూడండి, వరల్డ్ వార్ 1 అనండి, వరల్డ్ వార్ 2, ఇవాళ కూడా
ఇవాళ కూడా మీరు చూసారనుకోండి, ఈ యుద్ధాలు క్రైస్తవ మతానికి ఇస్లామిక్ మతానికి మధ్య జరుగుతున్నదే. ఇది మా మిత్రుడి యొక్క విశ్లేషణ. సో ఇందులో భారత్ ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, భారత్ యొక్క రోల్ రష్యా వాళ్ళు ఒకప్పుడు ఏం చేశారో ఇవాళ మనము అది చేస్తున్నాము. అయ్యో ఏంటి, చాలా దూరం కాదండి, రష్యా వరకు మనమే. విక్రమాదిత్య యొక్క రాజ్యము రష్యా వరకు ఉండేది. ఇంకా చెప్పాలంటే రష్యా కూడా ఒక హిందూ మతము కలిగిన దేశమే. వాళ్ళకి తెలుసో తెలియదో, వాళ్ళు క్రైస్తవ దేశం అనుకుంటారు. కాదండి, రష్యాలో కూడా ఇవాళ కూడా హిందూ మతమే మీకు విస్తరించి ఉంటుంది, హిడెన్గా ఉంటుంది. అందుకే కదా విష్ణువు విగ్రహం అని మాట్లాడుతున్నాము. 4000 సంవత్సరాల క్రితము. అంటే ఏంటి, అంతకు ముందు అక్కడ ఏ మతము ఉండింది? సనాతన ధర్మము అనండి, హిందూ మతము అనండి. కాబట్టి రష్యాను మనను ఎవరూ కూడా విడదీయలేరు. ఇదే ఇందులో ఉండే అతి ముఖ్యమైన విషయం. సో ఇప్పుడు మీకు ఈ 5 ఐస్ నేషన్స్, ఆంగ్లో సాక్సన్స్, వీళ్ళ ఆలోచన ఏమిటి అంటే, రష్యాను ఈ బ్లాక్ సీ, కాస్పియన్ సీ అంటే కసపియన్ అంటే చేదుగా ఉండే ఒక సముద్రం, అక్కడ నీరు చాలా చేదుగా ఉంటుంది, ఉప్పగా ఉండదు. సో ఇక్కడ రష్యా యొక్క ప్రజెన్స్ని కట్ ఆఫ్ చెయ్యాలి. ఏదో ఒక రకంగా ఈ ప్రాంతాన్నంతా వీళ్ళు ఎప్పుడు అదే కదండి, వీళ్ళు ఇంకొకళ్ళ దేశంలోకి వెళ్ళి వాళ్ళ భూభాగాలను కబళిస్తూ ఉంటారు. ఆంగ్లో సాక్సన్స్ అంటేనే నరాలలో వాళ్ళ డిఎన్ఏలోనే తక్కిన వాళ్ళ ఆస్తులను, భూములను, మహిళలను వీళ్ళు ఎత్తుకెళ్ళిపోతూ ఉంటారు. సో ఇప్పుడు సోవియట్ యూనియన్ చాలా ఒక పవర్ఫుల్ కంట్రీ కదా. సో ఇప్పుడు దీనిని ఎలా విడగొట్టాలి, వీళ్ళని ఈ బ్లాక్ సీ వద్దకు రానివ్వకుండా ఎలా ఆపాలి అనేది తరతరాలుగా జరుగుతున్న ప్లానింగ్. 1990లో దీనిని వీళ్ళు చెయ్యగలిగారు. యుఎస్ఎస్ఆర్ను 15 దేశాలుగా వీళ్ళు విడగొట్టగలిగారు, సక్సెస్ఫుల్గా చేశారు. అయినా కూడా ఇవాళ మీరు గమనించారు అనుకోండి, క్రీమియా అనబడే ఒక ప్రాంతం మీకు 2013లో రష్యా వాళ్ళు ఈ ప్రాంతాన్ని ఆక్రమించారు, స్వాధీనము చేసుకున్నారు, వాళ్ళదే కదా. ఈ స్వాధీనము చేసుకున్నప్పుడు ఏంటి, ఇక్కడ ఒక పోర్ట్, రష్యాకు సంబంధించిన పోర్టు, ఇటువైపు నుంచే భారత్ దాకా కూడా వ్యాపారం. ఎందుకంటే అటువైపు చూసారనుకోండి ఆర్కిటిక్ సర్కిల్, అక్కడ 3 నెలలు మాత్రమే మంచు కరుగుతుంది, తరువాత టోటల్గా ఒక షిప్ వెళ్ళడము అనేది చాలా కష్టం. కాబట్టి రష్యాకు ఈ ప్రాంతము అనేది చాలా ముఖ్యం. అందుకే 15 దేశాలు. ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ అండి, యూకే వాడు భారత్ పాకిస్తాన్ అని 2 దేశాలను విడగొట్టలేకపోయాడు. ఏమవుతుంది, గ్వాదార్ పోర్టు మనదే, కరాచీ పోర్టు మనదే. సో ఇక్కడ నుంచి పైన ఎవరుంటారు, సెంట్రల్ ఏషియా దేశాలు అంటే ఆఫ్ఘనిస్తాన్, తజికిస్తాన్, కజకిస్తాన్, మళ్ళీ వీళ్ళు ఈరాన్ సరిహద్దులు. అంటే ఇక్కడ ఏమైంది, రష్యా అనబడే సామ్రాజ్యము ఇక్కడ దాకా భారత్ సరిహద్దుల దాకా కూడా ఉంటారు. దీన్నే ఆర్ఐసి, రష్యా, ఇండియా, చైనా. ఒకవేళ రష్యా అనబడే ఒక సామ్రాజ్యము మన పొరుగు దేశముగా ఉంది అనుకోండి, పాకిస్తాన్ లేదు, అప్పుడు పరిస్థితి ఏంటి, 1962లో చైనాతో యుద్ధము వచ్చేదా, అక్సేచిన్ అనబడే ప్రాంతాన్ని వాళ్ళు ఏమైనా వచ్చి కబళించేవాళ్ళ? అసలు చైనా అనబడే దేశమే వీక్గా ఉంటుంది. ఎందుకు, ఇక్కడ ఇండో రష్యా రిలేషన్షిప్, స్నేహము చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది జరగకూడదు, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇది జరగకూడదు అంటే అటువైపు రష్యా, మధ్యలో పాకిస్తాన్ అనబడే అమెరికా మిత్రదేశము, ఇటువైపు భారత్ ఉండాలి. మీకు ప్లాన్ అర్థమైందా? 1947లో ఈ డివిజన్ అనేది ఎందుకు చేశారంటే ఇదే కారణం. మనం ఏమనుకుంటాము, మనమంతా హిందువులము, వాళ్ళందరూ ఇస్లాం మతానికి చెందిన వాళ్ళు కాబట్టి 2 దేశాలుగా విడగొట్టారు. అలా కాదండి, మధ్యలో పాకిస్తాన్ అనబడే ఈ ఆంగ్లో సాక్సన్ మిత్రదేశము ఉండాలి, ఈ విభజన అనేది అక్కడ ఉండాలి, కాబట్టే ఇది చేశారు. మరి ఇవాళ మన రాజతంత్రము ఏమిటి అంటే, రష్యాను ఇక్కడ దాకా రాకర్లేదు, నేను వస్తున్నాను. మోదీ గారు రావడము ప్లానింగ్ ఎలా ఉంది, మనము అర్మీనియా దాకా వెళ్ళడం.
నువ్వు అజర్బైజాన్ని ఓడించడానికి ఎలాంటి ఆయుధాలు నీకు కావాలి, రష్యా చెయ్యలేని పని నేను నీకోసరము చేస్తాను. దీనినే కాకసస్ స్ట్రాటజీ అంటారు, దీన్నే బిగ్ గేమ్ అంటారు, గ్రేట్ గేమ్ అంటారు. ఇవాళ భారత్ యొక్క రాజతంత్రం అని చెప్పి మనం మాట్లాడుతున్నాము. చూడండి, మామూలుగా చూసినప్పుడు ఒకలా ఉంటుంది, డెప్త్గా చూసినప్పుడు ఎన్నో విషయాలు ఇలా బయటపడతాయి. కాబట్టి దీని మీద భారత్ యొక్క ఆర్మేనియా ప్రజెన్స్, దీనిని మీరు ఎలా చూస్తున్నారు కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.